కొంతమంది వైసీపీ నేతలు కావాలని మాఫింగ్ చేసి ఇలా చేశారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? కావాలని రోజా మాట్లాడడానికి ఒక మనిషి ప్రాణం తీసుకోరుగా. ఇప్పుడు స్పాట్ లో మనిషి చచ్చిపోయినా కూడా కావాలని ఎలా చేస్తారు? అసలు దానికి కళ్ళుండి మాట్లాడుతున్నా, కళ్ళు లేకుండా మాట్లాడుతున్నా? దానికి బుద్ధి జ్ఞానం శాంతం చిప్పిపోయింది. దానికి పోయేది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావట్లా. బాగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము డబ్బులు విచ్చలవిడిగా దోసుకొని పేద ప్రజల సొమ్ము పందికొక్కలా తిరిగి అడ్డంగా బలిసి వాళ్ళ రోజున ఒక మనిషి ప్రాణం పోయినా సరే మానవత్వం లేకుండా నీచంగా మాట్లాడే ఆ నీచాతి కుక్కని చెప్పు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా కొడతారనమాట. కారు కింద చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. మాఫింగ్ చేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు మాఫింగ్ చేయడానికి వీళ్ళకిలాగా నీచమైన రాజకీయం, కుళ్ళు రాజకీయం, మర్డర్ల రాజకీయము, మనుషుల ప్రాణాలు చెలగాటం పెట్టి ఆడే రాజకీయం, నీచమైన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది వైసీపీ కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు కూడా. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట్లాడుతున్నారు. అంటే డ్రైవర్ గుద్దాడు కాబట్టి డ్రైవర్ మీద కేసు పెట్టాలి, కానీ అందరి మీద జగన్ గారి మీద కావాలని కేసు బనాయిస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. జగన్ గారి మీద కావాలని కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు ఒక కేసులో 4-5 ఉన్నప్పుడు 4 ఇరికిస్తారు, ఒక్కనే పెట్టారుగా. ఇప్పుడు ఒకడు దొంగతనం చేస్తారు, వారితో పాటు 4 వెళ్ళినప్పుడు 4 పెడుతున్నారు. ఒక్కనే పెట్టచ్చు కదా, పొడిచిన ఒక్కనే పెట్టాలి కదా. ఆ 4 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? 4 ముద్దాయిలు కాబట్టి 4 అరెస్ట్ చేస్తారు, ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అట్టగా ఎవరు చేయరు కూడా. ఇప్పుడు గౌరవమైన ఒక సీఎం గారు కాబట్టి ఆయన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలారు కాబట్టి ఆయనకి అది న్యాయమేమో కనుక్కోమనండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫ్లోరింగ్ కి 50 మందిని ఇచ్చారు, 50 మంది వరకు పర్మిషన్ ఉండాలి. అక్కడ వేలాది మంది జనాభా వచ్చి జనాల ప్రాణాలతో చెలగాట వాడేటప్పుడు పోలీసు రక్షణ తీసుకోవాలి, అక్కడ బందోబస్తు అయినా పెట్టుకోవాలి. అదేమీ లేకోకుండా మీరు ఫ్లోరింగ్ మీద జనాలు వదిలేసి జనాల్ని విచ్చలవిడిగా చంపుకుంటా పోతాము, గొడ్డలతో నరుక్కుంటా పోతాము, మేము దాచుకుంటామని ఇంతకాలం చేసిన అరాచకం చాలు. నారా చంద్రబాబు గారి జోలి ఎవరైనా వస్తే, మళ్ళీ అన్న లోకేష్ గారి జోలి వస్తే మటుకి ఎవరిని కూడా వదిలేది లేదు. మాఫింగ్ చేయడం దీంట్లో ఏమి లేదు. అక్కడ ఫ్లోరింగ్ ఎక్కువతో వల్ల మనిషి కారు కింద పడి మృతి చెందాడు. అది కళ్ళు తెలుసుకొని చూడమను. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నాడో పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అటువంటి దారుణాలు జరగకుండా జనాల ప్రాణాలతో చలగాటం ఆడుకోకుండా జాగ్రత్తగా బతకాలి. జగన్మోహన్ రెడ్డికి కొంచెం చెప్పారంట ఇలాగా యాక్సిడెంట్ కార్ కింద పడ్డాడంటే ఆయన పరామర్శించకపోవడం కరెక్టేనంటారు. అసలు ఆయన ఎవరిని పరామర్శించాడండి? ఎక్కడ చావుకి వెళ్ళినా ముఖంలో స్మైల్ ఒకటి ఇస్తాడు. ఎక్కడైనా చూడండి, సొంత బాబాయ్ చచ్చిపోతే నవ్వుతాడు. ఎక్కడ మొన్న మన దేశం కోసం ఒక మనిషి ప్రాణం వదిలేస్తే ఆ ప్రాణాల కాడికి వెళ్ళి కూడా నవ్వుతున్నాడు. అసలు ఎవరికైనా నవ్వు వచ్చింది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, వీళ్ళిద్దరు మొహం చూడండి, ఈయన మొహం చూడండి. ఆయనకి అసలు ఎందుకు నవ్వు వస్తుందో లేకపోతే ఆయనది అసలు నేనే ఇంకా ఎక్కడ ఎవడెట్ట పోయినా సరే నాకు కుర్చీ కావాలి, ముందర సీట్ కావాలి, అధికారం కావాలి, అదే టార్గెట్ లో ఉంటారు వాళ్ళు. ఇక వేరే టార్గెట్ ఏం లేదు వాళ్ళ జీవితానికి. అది అంటే ఇప్పుడు ఇది నిజంగా మీరు వీడియో చూసే ఉంటారు కదా, అది ఎలా మీకు ఎలా అనిపించింది? వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది. ఇవాళ రోజు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఎవరు కూడా ఆ వీడియోని చూసి సమర్థించాడంటే అది అంతకంటే పాపం, అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. అంటే వైసీపీ అంటున్నారు ఆటోలు తీసుకెళ్లారా, అంబులెన్స్ లో అప్పుడు దాకా ఎందుకు ఉంచారు, అది ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద అసలు ఆటోలో తీసుకెళ్తే అంబులెన్స్ లో తీసుకెళ్తే సీఎం గారు దిగి ఆయన కార్ లో తీసుకెళ్లొచ్చు కదా. ఎంపండి ఆయన కార్లో వెళ్తే అసలు లేట్ ఉండదు కదా, వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటది? ఒక మనిషి ప్రాణం కంటే సీఎం ప్రాణాలు ఎవరు తీసారు కదా. అక్కడ ఆయనకి భద్రత ఉంటుంది, ఆయన బాడీ గార్డులు వీళ్ళందరూ ఉంటారు, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఒక రక్షణ అనేది ఉంటది. ఇప్పుడు అందరి కుటుంబాన్ని రక్షిస్తానికే వెళ్తుంది ఆయన, ఊరికి వెళ్తలేదు ఆయన. గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇది హ్యాపీగా ఉంది, చాలా ప్రజలు కూడా ఇదే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, హ్యాపీ, అందరూ బాగా ఇచ్చేసారు. చూసినట్లయితే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డా? కొద్ది మార్పు కనపడింది సార్. ఆయనకి ఈయనకి ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది సార్. ఈయన ఎడ్యుకేషన్ మనుషులు బాగా నేర్చుకుంటాడు, బాగా పని చెప్తాడు, ఆయన పని చేపడతాడు సార్. ఆయనకి ఈయనకి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన గుంటూరులో అయితే ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ మేము 2029లో వచ్చి రప్పరప్ప నరికేస్తాము, చంపేస్తాం అంటున్నారు. దీని మీద అది భ్రమ, అది ఎవరు చేయలేడు దాన్ని. అది అప్పుడు అదృష్టం, అది పకటకాలకు అంటున్నాడు ఆయన పకటకాలకు అంటున్నాడు ఆయన. దాని గురించి ఆలోచించకూడదు, అది చాలా టైం ఉంది. అది సంవత్సరం అయింది కూటమి పరిపాలన వచ్చి, ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, తర్వాత మెగా డిఎస్సీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తాయి? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం అవుతుంది. ఎడ్యుకేషన్ ఆయన బాగుంటుంది, ఆయన పర్లేదు, తిరగలేదు, ఆయన బాగానే చూస్తాడు, హ్యాపీ, నమ్మకం అయితే నమ్మకం పక్క పర్లేదు, ప్రాబ్లం లేదు.
గురుగారు ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? చంద్రబాబు వచ్చిన తర్వాతే రోడ్లు అయినా అభివృద్ధి చెందాలంటే ఆయనే ఉండాలి. మరి అతనితో పాటు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి బీజేపీ కలిపి ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరుగులెడుతుంది. కాబట్టి మరి ఆ ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఉండాలి. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందంట? ఇప్పుడు బాగా శాంతిగా ఉంది. ఎక్కడ భయపడక్కర్లేదు. ఏ మహిళ కూడా ఒడి మీద తిరిగినా భయపడక్కర్లేదు. ఏ రాత్రి మీద తిరిగినా సరే భయం అనేది లేదు. చక్కనటువంటి ఇప్పుడు సంవత్సరం రాగానే తల్లికి వందనం అని, తర్వాత దీపం పథకం అని, ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్సులు ఫ్రీ అని పెట్టారు. ఎట్లా ఉంది సార్ ఇది? ఇది ఆయన చెప్పి ప్రతి 6 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంటే అన్నీ చక్కగా చేసి పెడుతున్నారు. ఎంత మన బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎలాగో మొత్తం మీద ప్రజలకు అందేటట్టు తల్లికి వందనం అయితే మరి అనుకోలేదు, ఎవరు కూడా ఊహించలేదు. అసలు సచివాలయంలో కూడా ఇది అవుతుంది అవ్వదు అనేది వాళ్ళకి ముందు రోజు కూడా తెలియదు. సడన్గా పాత లిస్ట్ పెట్టేశారు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బోర్డు చేస్తారనేది అందరికీ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మన గుంటూరులోని సమావేశంలోని రప్పరప్ప నరికేస్తాం, 29వ తారీఖున వస్తాం, అందరినీ నరికేస్తాం, అందరిని అంతు చూస్తాం అంటున్నారు. దీని మీద సార్ అది పొలిటికల్గా అది నప్పదు. ఒక సినిమాలో డైలాగులు బయట పెడితే పబ్లిక్కి సినిమాకి మరి తేడా ఏముంటుంది? అందుకనే అది పైన మరి అది నప్పదు. కానీ అది అందుకే అది ఫెయిల్ అయిపోయింది. అది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యారు. ఈ 4 సంవత్సరాల నుంటే 20,000 ఉద్యోగాలు ఇస్తామని పక్కాగా హామీ ఇచ్చారు. అది 20,000 ఉద్యోగాలు కాదు, ఇంకా ఎక్కువ ఇస్తారనేది ప్రజలందరికీ నమ్మకం ఉంది.